గైస్ రీసెంట్‌గా ఒప్పో అయితే మనకి ఒక ఆన్‌లైన్ టార్గెట్ చేస్తూ ఒక మంచి మొబైల్‌ని అయితే తీసుకొచ్చారు. అదే మనకి ఒప్పో నుంచి అయితే ఒప్పో K13 5G మొబైల్‌ని అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్‌గా అసలు ఒప్పో K13 5G మొబైల్ తీసుకోవచ్చా లేదా? ఎంత ప్రైస్ పెట్టారు? అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి? ఆ ప్రైస్‌కి ఆ స్పెసిఫికేషన్స్‌కి వర్తా కాదా అనేది ఫుల్ డీటెయిల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే అందజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. ఇంక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మెయిన్‌లీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు. ఓవరాల్‌గా ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ చూసుకుంటే మీకు మిడ్ రేంజ్‌లో ఎటువంటి గేమ్స్ అయినా చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలన్నారు. మనకి గేమింగ్ పరంగా చూసుకున్నా మీకు అంత హెవీ గేమింగ్స్ అయితే ఆడలేరు కానీ మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఓవరాల్‌గా ఈ ప్రైస్‌కి అయితే మాత్రం మీకు చాలా మంచి ప్రాసెసర్ అయితే మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మనకి మిడ్ రేంజ్ గేమింగ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది బీజేఎంఐ లాంటి గేమ్స్ అయితే. దాంతోపాటు ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు. కర్వ్ డిస్ప్లే అయితే కాదు మీకు AMOLED మంచి స్క్రీన్ డిస్ప్లే సైజ్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ మొబైల్ వచ్చి ఓవరాల్గా మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే లభిస్తుంది మీకు. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వస్తుంది మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే వస్తుంది. ఇది ఉన్నా లేకుండా ఒకటే అనమాట మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది మీకు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సర్ అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే మాత్రం బ్యాక్ కెమెరాని యూస్ చేసుకొని 4K 30 FPS వరకు అయితే మనకి వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 30 FPS 1080pలో అయితే మాత్రమే రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మీకు. ఈ మొబైల్ వచ్చేసి మీకు ఏకంగా 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. బాక్స్లోనే మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట మనకి. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు ఖచ్చితంగా అయితే ఒక ఫుల్ వర్కింగ్ అయితే 100% అయితే వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఒక 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ కార్డు మీకు ఖచ్చితంగా అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే రావచ్చు మీకు. మీకు నార్మల్ యూజర్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా 1.5 డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మీకు. ఓవరాల్గా మీకు ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న మొబైల్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు మంచి బ్యాటరీ లైఫ్ దాంతోపాటు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది మీకు ఒప్పో K13 5G అయితే. ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే మనకి ఇది 17,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్తో మనకి 18,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు 17,000 రూపాయలు అయితే తీసుకోవచ్చు. మీ మొబైల్ అయితే మీకు 18,000-19,000 అయితే అంత కష్టం కానీ మీకు 8GB 128GB వేరియంట్ అయితే మాత్రం మనకి ఈ ప్రైస్కి అయితే లభిస్తుంది మీకు. విత్ కార్డ్ ఆఫర్స్తో 17,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మీకు. ఖచ్చితంగా మీకు ఫుల్ వర్కింగ్ అయితే బ్యాటరీ అయితే లైఫ్ అయితే వస్తుంది అనమాట మనకి. ప్రాసెసర్ పరంగా చూసుకున్నా మీకు 6 Gen 4 ప్రాసెసర్ అనేది మీకు డీసెంట్ మంచి ప్రాసెసర్ అనమాట మనకి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీకు బెటర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. మంచి ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్కి అయితే మాత్రం 16,000-17,000 రూపీస్కి అయితే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఒప్పో K13 5G మొబైల్ అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.